బీజేపీలోకి పోను ఆ పార్టీ వాళ్లతో మాట్లాడడం లేదని భద్రాచలం రాముడిపై కేసీఆర్పై ఒట్టేసి హరీష్ రావు చెప్పగలరా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేసేందుకు ఏడాది పట్టిందని, ఆనాడు పార్టీ నుంచి హరీష్ రావును గెంటేయాలని చూశారన్నారు. ఇవాళ కేటీఆర్ కన్నేపల్లికి వెళ్తూ హరీష్ రావును తీసుకెళ్లలేదని అన్నారు. రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయనికే ఏడాది పట్టింది. ఆ ఎల్లా పార్టీలకు వెళ్ళే మెడల్ పట్టి దొబ్బాలని చూసారు. ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావుని ఎంబడి తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతోని సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ని చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరా నీ సొంత చెల్లెలే చెప్తుంది. సిగ్గులేనోడా, ఇన్ని నిజాలు ఇట్లుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా?